ధన్యవాదాలు తెలియజేసే అంశంపై 16వ శాసనసభకు తొలిసారి ఎన్నికైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన సభ అధ్యక్షులైన మీకు, అలాగనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయిన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే నన్ను ముఖ్యంగా ప్రోత్సహించి నా వెనక ఉండి నా గెలుపుకు కారణమైన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగనే సహచర తెలుగుదేశ, జనసేన, బీజేపీ కూటమి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే కడప నియోజకవర్గంలో ఒక మహిళగా నన్ను ఆదరించి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి నన్ను గెలిపించడానికి కారణమైన కడప నియోజకవర్గ ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగాన్ని ఒక్కసారి కూలంకుషంగా పరిశీలించినట్లయితే ప్రసంగం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ప్రజల ఆశయాలు, ఆశలు, ఆకాంక్షలకు, ఆలోచనలకు, పాలకుల పనితీరుకు నిదర్శనంగా భావించడంతో పాటు గత 5 సంవత్సరాల పాలనా కాలంలో జరిగిన వైఫల్యాలను, విధ్వంసాలను స్పష్టంగా విశ్లేషించడం ద్వారా జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులకు, అనుకూల పరిస్థితులకు కారణాలన్నింటిలో తెలపడం జరిగింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో సహజ వనరులకు, మానవ వనరులకు కొరత లేదు, కానీ ఆర్థిక వనరులకు తీవ్ర కొరత ఉన్నది. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వ ఆవశ్యక